హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సింపుల్గా హేమగా మార్చుకుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్ల క్షణక్షణం నుంచి మొన్నటిదాకా సినిమాలు చేస్తూనే ఉంది. 250కి పైగా సినిమాల్లో లేడీ కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించింది హేమ. సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపించింది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో హేమ ప్రెస్ మీట్స్తో హోరెత్తిస్తుంది. తోటి నటీనటుల గురించి సంచలన కామెంట్స్, ఆరోపణలు చేసింది. ఇక గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో హేమ పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో కూడా ఉంది హేమ. కొన్ని రోజులకు బెయిల్పై బయటకు వచ్చింది. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని, అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఆ మధ్యన సినిమాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది హేమ. ఇక సినిమాల్లో నటించే ప్రసక్తే లేదంటూ తేల్చిపారేసింది. అందుకు తగ్గట్టుగానే 2021లో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఓ చిన్న రోల్ పోషించింది. ఈ రెండు తప్పితే మరే మూవీలోనూ ఈ నటి కనిపించలేదు. సినిమాల నుంచి తప్పుకున్న హేమ తన వారసురాలిగా కూతురిని సినిమా రంగంలోకి దింపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో హేమ గారాల పట్టి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆమెకు లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్ కావాల్సిన లక్షణాలున్నాయంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హేమ కూతురు పేరు ఇషా. అయితే ఆమె మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఇక హేమ కూడా ఇషాను సినిమా ఫంక్షన్స్కి కూడా పెద్దగా తీసుకురాదు. ప్రస్తుతం ఇషాకు 24 ఏళ్లని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంకా చదువుకుంటోందని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఈ స్టార్ కిడ్ను సిల్వర్ స్క్రీన్పై చూసే అవకాశం వస్తుందో లేదో చూడాలి.